ఒక మా పిండి వంటలకు ఒక పెద్దమ్మ అంటారు, మిమ్మల్ని సకినాల సావిత్రమ్మ అంటారు. ఎక్కడికైనా వెళ్తే ఎవరి వరుస ఉన్నట్టు వాళ్ళు ఫంక్షన్లకు వెళ్తే సకినాల సావిత్రమ్మన మేము చూసినాం వీడియోలో. మీరు పుట్టిన ఊర్లో కళ్యాణ మండపం కట్టిస్తున్నదని తెలిసింది. ఏదన్నా ఒకటి చెయ్యాలి అని శ్రీమంతుడు సినిమా చూసినాక వాళ్ళతో మాట్లాడడానికి, వ్యాపారం చేయడానికి, వీటిని అమ్ముకోవడానికి బోల్డ్ అన్ని టెక్నిక్స్ ఉంటాయని అనుకుంటారు కదా, అసలు అవన్నీ ఏవి లేవు సావిత్రమ్మ గారి దగ్గర. ఏవి లేవు. మామూలుగా చిన్న మిక్సీ ఇంట్లో ఒక 3 గ్లాసుల బియ్యం తోటి స్టార్ట్ చేసి 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరేం చదువుకోలేదు, ఊరు నుంచి వచ్చిండ్రు, హైదరాబాద్లో చేస్తున్నారు. సరే కేసీఆర్ అక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో తెలంగాణ సంబరాలు పెట్టిండ్రు కాబట్టి అక్కడ తెలిసింది. ఆ కేసీఆర్ దాకా పోవడానికే మీకు చాలా టైం పట్టింది కదా. మా ఇంటి దగ్గర ఒక ఏదో పేరుండే ఆమె మా దగ్గరకు వచ్చి 80 ఏళ్ళు వచ్చినాయి సావిత్రమ్మ గారికి. అయినా కానీ రోజు వచ్చి చూసుకోవాలి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అని. వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటే నాకు. మీరు 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా లేవు కదా పరిస్థితులు. వెల్మాసులో ఈ పనే చెయ్యరు అసలు. ఎవరి అప్పాలు అమ్మారు, పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా అని అప్పుడు అందరు అననోళ్ళు లేరు. కేవలం తెలంగాణ పిండి వంటలు ఆ పేరు పెట్టాలట్లా అని ఎట్లా అనిపించింది మీకు? మనం చెయ్యాలి అన్నది కూడా ఎవరు చెప్పింది కాదు. అది ఎందుకు నిలిచినటువంటి సావిత్రమ్మ గారు, సకినాల సావిత్రమ్మగా తను అందరికీ సుపరిచితమే. మనం సావిత్రమ్మ గారితో మాట్లాడదాం. సావిత్రమ్మ గారు నమస్కారం అమ్మ. నమస్తే. సో మిమ్మల్ని అందరూ సకినాల సావిత్రమ్మ అని అంటారు కదా, అసలు ఇంటి పేరు తెలియదు, ఏమీ తెలియదు. ఒక మా పిండి వంటలకు ఒక పెద్దమ్మ అంటారు, మిమ్మల్ని సకినాల సావిత్రమ్మ అంటారు. ఎట్లా అనిపిస్తుంది? అంతమంది అందరూ పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిస్తే నాకు చాలా సంతోషం. అందరు ఇంతమంది అమ్మ అమ్మ అని పిలుస్తుంటారు కదా అని. ఎక్కడికైనా వెళ్తే ఎవరి వరుస ఉన్నట్టు వాళ్ళు ఫంక్షన్లకు వెళ్తే సకినాల సావిత్రమ్మన మేము చూసినాం వీడియోలో అని పేపర్లో అని అట్లా అందరు చెప్తా ఉంటే చాలా సంతోషం నాకు. అసలు మామూలుగా పిండి వంటలు ఇవన్నీ అనుకున్నప్పుడు చాలా పెద్దగా చదువుకోవాలి, లేకుంటే వాళ్ళని డీల్ చేయడానికి ఇంతమంది మీరు పెట్టుకున్నారు కదా, వాళ్ళతో మాట్లాడడానికి, వ్యాపారం చేయడానికి, వీటిని అమ్ముకోవడానికి బోల్డ్ అన్ని టెక్నిక్స్ ఉంటాయని అనుకుంటారు కదా, అసలు అవన్నీ ఏవి లేవు సావిత్రమ్మ గారి దగ్గర. అట్లా స్టార్ట్ చేసిండ్రు, అమ్ముతున్నారు. ఏవి లేవు. మామూలుగా చిన్న మిక్సీ ఇంట్లో ఒక 3 గ్లాసుల బియ్యం తోటి స్టార్ట్ చేసినాం. ఎప్పుడు అది? 25 సంవత్సరాలు. మేము హైదరాబాద్కి వచ్చినాక సాయిదుర్గా కాంప్లెక్స్ స్టార్ట్ చేసినప్పుడు మేము జగిత్యాల ఉండగా స్కూల్ ఉండే, హాస్టల్ ఉండే, అక్కడ అవన్నీ నడిపించినాము. హైదరాబాద్కి వచ్చినాక కూడా సింగపూర్ టౌన్షిప్లో మెస్ పెట్టినాం. అక్కడ 4-5 సంవత్సరాలు నడిపించి తర్వాత చెర్లపల్లి జైలు దగ్గర మెస్ పెట్టినాం. ఆడ 4-5 సంవత్సరాలు నడిపించినాం. ఆడ నుంచి కాచిగూడల వైస్ హాస్టల్ ఆడ నడిపించినాం 3 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలలో వంటలు చేసి పంపించేది. 50 మందికి 30 మందికి అట్లా వ్యాన్లలో పెట్టి వంటలు చేసి పంపించేవాళ్ళం. తర్వాత అయినాక మేము ఒకటి చిన్నది ఎస్టీడీకి గుర్తు పెట్టుకున్నాం. ఇన్ని ఫోన్లు లేవు కదా అప్పుడు. అవును. అట్లా 3 గ్లాసుల బియ్యం పోసి కొన్ని సకినాలు చేసి దాంట్లో పెట్టినాం. మాకు బోర్డు లేదు, పేరు లేదు, ఏమి లేదు. మామూలుగా ఇక మన అంటేనే మంచిగా ఉంటాయి, టేస్ట్గా చేస్తారని అందరూ ఒకరి ద్వారా ఒకరు చుట్టాలు చాలా మంది పరిచయం కదా, వచ్చిన వాళ్ళందరూ ఒకరికొకరు చెప్తా ఉంటేనే తెలిసిపోయింది. అట్లా స్టార్ట్ చేసినాం 3 గ్లాసుల బియ్యంతో. తర్వాత నిజాం గ్రౌండ్స్లో కేసీఆర్ పెట్టిండు. అప్పుడు తెలంగాణ సంబరాలు, తెలంగాణ సంబరాలని పెట్టిండ్రు. అవును.
పెడితే అక్కడికి ఏపీ భవన్కు రమ్మని తెలంగాణ దానికి భవన్కు రమ్మని తోలిస్తే పోయినా. పోతే మీరు చేస్తారా, మేము ఇక్కడ పెడుతున్నాం మరే తెలంగాణది ప్రోగ్రాము, మీరు అందిస్తారా, చేయగలుగుతారా అని అడిగారు కేసు. అడిగితే చేస్తాము అని. ఎట్లా చేస్తారు చెప్పండి అంటే, ఊరు నుంచి అప్పుడు మామూలుగా చిన్నగా కదా, ఒక 50 మంది ఊరు నుంచి లేబర్ను తీసుకొచ్చుకుంటాము. ఓకే, చేస్తాం కానీ వేరే షాప్ ఉంటే మాత్రం మేము చేయం. మేము ఒక్కరమే ఉండాలి, ఒక్కరం ఉంటే చేస్తాము. ఎందుకంటే అందులో బాగాలేకుంటే మావి కూడా బాగాలేమని అంటారు. పేరు అట్లనే వస్తుంది కదా, మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం కానీ మా షాప్ ఒక్కటే ఉండాలి. సరే అని అన్నారు. ఊరు నుంచి ఒక 50 మందిని తీసుకొచ్చినాం. ప్రజ్ఞాపూర్ పోయి ఒక పెరడే గుత్తబట్టి ట్రాక్టర్ల కంకులు ఇసుకొచ్చినాం. మీరు ఏమంటారు, మొక్కజొన్న కంకులు? మొక్కజొన్న కంకులే, మక్క బుట్టలు. అవి ఒక ట్రాక్టర్లో పోసి తెచ్చినాం. తర్వాత నిజామాబాద్ నుంచి గటక తెప్పించినాం, మక్కలు గ్రైండర్ బట్టి, గుడాలకు పోటు పెట్టిన మక్కలు అక్కడి నుంచే తెప్పించినాం. మెట్పల్లి నుంచి పోటు పెట్టిన మక్కలు, ఇక్కడ మక్కలు తెలియదు కదా ఎవరికి, అక్కడి నుంచి తెప్పించినాం. అప్పుడు అని నిజాం గ్రౌండ్స్లో చేస్తారా అంటే చేస్తామన్నాం. మేము చేసినవన్నీ ఒక్క రోజుకే అయిపోయినాయి. అప్పుడు నేను వచ్చినప్పుడు 2007-2008 అప్పుడైతే స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు సాయంత్రానికి వచ్చి చూసరికి అసలు ఏమీ లేదు, అన్ని ఖాళీ అయిపోయినాయి. తెలంగాణ అప్ప అంటే అక్కడ ఎక్కడుంటాయి అంతమంది. సర్వపిండి కూడా పెట్టిండ్రు. సర్వపిండి అన్ని మనయ్యే వంటలు. అంబలి, గటక, గుడాలు, ఇవి అన్ని మన వంటలే, తెలంగాణ వంటలే చేసినాం అన్నమాట. మక్క గారెలు, పాల పడేయము, అవన్నీ చేసినాం అక్కడ. 3 రోజులు ప్రోగ్రామ్ అయింది అక్కడ. ఇక అప్పుడు అందరికీ తెలిసిపోయింది మామూలుగా, అయ్యో మాది ఆచారమే, మేమే చెమటిల్నే ఉంటాం, మాకు తెలియదు అన్నట్టుగా తెలిసిపోయి ఒకరికి ఆ తెలంగాణ సంబరాలప్పుడే అందరికీ తెలిసింది చాలా మందికి. అట్లా ఇక రోజుకు వర్కర్స్ని ఎక్కువ పెట్టుకున్నాము, గిర్నీళ్ళు కొన్నాము, అట్లనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీ కట్టి. ఇప్పుడు మనం ఉన్న ఈ ఫ్యాక్టరీ కట్టి 5 సంవత్సరాలు అయ్యాయి. అంతకుముందు ఇంట్లోనే చేసేవాళ్ళము. పైన 5th ఫ్లోర్లో 5 సంవత్సరాల దాకా చేసినాం. వెనక రేకుల షెడ్లో కాల్చుకొని అట్లా చేసినాం. రోజుకి ఎక్కువ అయినా కొద్దీ కిందికి వచ్చి కింది షాపులలో ఒక్కొక్కటి షాప్ తీసుకుంటా అట్లనే ఇప్పుడు 100 మంది వర్కర్స్ ఉన్నారు. 100 మందికి రోజు భోజనాలు ఇక్కడనే, టిఫిన్ ఇక్కడనే, టీ ఇక్కడనే, అంతా ఇక్కడ. పండుగలకు బోనస్ ఇచ్చుడు, వాళ్ళ వర్కర్స్ అందరినీ సంవత్సరానికి ఒకసారి ఎటో ఒక యాత్రలకు తీసుకుపోవడం. ఇప్పుడు ఇక తిరుపతికి తీసుకుపోయినాం, ఒకసారి 40 మందిని ఫ్లైట్లో, మళ్ళీ ఒకసారి 40 మందిని తీసుకుపోయినాం. వాళ్ళకి అదే సంతోషం. మేము ఫ్లైట్ ఎక్కినాం కదా, దేవుని దగ్గరికి పోయి మా పెద్దమ్మ చేయబట్టి చూసినాము అన్నట్టుగా వాళ్ళకి అదే సంతోషం. పని కూడా చేస్తారు మా వర్కర్స్ అందరు. వాళ్ళు చేయండి మనం ఏం చేస్తాం కానీ వాళ్ళు వర్కర్స్ అందరూ మంచిగా. ఇప్పుడు పండుగలప్పుడు 1 గంట ముందు రమ్మంటే 9:30కి వచ్చేటోళ్ళు 8 గంటలకే వస్తారు. డబ్బులు ఎక్కువ ఇస్తామంటే వస్తారు, పొద్దున్న వచ్చి చేస్తారు, రాత్రి దానుకుంటారు, 7 గంటలు దానుకుండి చేస్తారు. పండుగలప్పుడు వర్కర్స్ అందరు అట్లే వస్తారు. ఇప్పుడు పండుగలకు మీ దగ్గరికి వస్తారు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు లేకుంటే అక్కడ ఏదైనా పేరంటాలు ఉన్నాయి, సారా నింపాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తారు, విదేశాలకు అమెరికాకు అక్కడికి పంపించాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తారు. ఈ అప్పాలే కాదు, పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి మా దగ్గర. నిమ్మకాయ, టమాటా, గోంగూర, అది ఉసిరికాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు ఉంటాయి. ఏవంటే అవే పెట్టిస్తూనే ఉంటారు. చికెను, మటను, చేపలు, రొయ్యలు అన్నీ ఎప్పటికప్పుడు. చింతకాయ పొట్టు తీసి పెడతాం మా దగ్గర అన్నీ. ఇప్పటికి 4-5 సార్లు పెట్టిండ్రు. ఈ సీజన్ వచ్చినాక ఇప్పుడు లేతగా ఉంటుంది కదా, పొట్టు సరిగ్గా రాదు. తేపకు 10 కిలోలు తెప్పించి మంచి టేస్ట్ ఉంటుంది. ఆ కొత్త పచ్చడి ఎక్కువ సేల్ అవుతుంది. అన్నీ అట్లనే ఇక మంచిగా స్పెషల్గా చేస్తాం కాబట్టి. ఈ 20 సంవత్సరాల నుంచి ఏంటంటే ఏ ఐటెం చేసేటోళ్ళు ఆ ఐటమే చేస్తారు. ఒక ఏదో పేరుండే ఆమె మా దగ్గరకు వచ్చి తీసుకుపోతుండే, ఆమె పోయి వారికి చెప్తే ఆమెనే తోలిచ్చిండు, వారు తోలుకరమ్మ. ఓకే, అట్లా తెలిసిందనమాట. సో మా హైదరాబాద్లో
ఇప్పుడు మా చిన్న చెల్లె వాళ్ళు అదే, మా చిన్న తమ్ముడు వాళ్ళు అదే, మా తమ్ముని బిడ్డ అదే, మా రేణుక వాళ్ళ చిన్నమ్మ, మేనమ్మ వాళ్ళు అందరు వ్యాపారాలు. కానీ మనది అప్పుడు పెట్టినాం కాబట్టి ఆ పేరు అట్లున్నది. పేరు అట్లున్నది, మనకు వర్కర్స్ కూడా అట్లున్నారు, అన్ని మిషన్లు పెట్టినాం మేము, అట్లా నడుస్తుంది మనది. అందరు పెట్టుకున్నా అందరు బాగుపడితే మంచిదే కదా, మనం ఒక్కలమే అంటే కాదు కదా. అవును, ఎవరి పేరు మీద నడిచేది వాళ్ళకు నడుస్తుంది. నాకేంటంటే 10 మంది మంచిగా బతుకుతేనే మంచిది కదా మనకు కూడా. పిల్లలు ఏమన్నా అన్నా కానీ అందరికీ మంచిగా జరగాలంటే మనం 10 మందికి ఉపాధి కల్పిస్తేనే మనకు మంచిది బిడ్డ అని అంటారు. వాళ్ళు ఏమన్నా అన్నా కానీ కిందికి పోయి ఇప్పుడు మా కోడలు మీరు పని చేయకుంటే ఏమవుతుందని లొల్లు పెట్టినా కానీ మీరే రోజు వచ్చి చూసుకొని చేయాల్సిన అవసరం ఏముంది అన్నా కానీ కిందికి పోతే కంపల్సరీ. వర్కర్స్కు పెద్దమ్మ వచ్చింది అంటే సంతోషం, వాళ్ళ నాన్న చూసి వాళ్ళు చేస్తారు, నేను చేస్తా వాళ్ళతోనట్టు పని. అయితే మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరేం చదువుకోలేదు, చదువుకోకుండా నాకు చిన్నప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి స్కూల్ 9 ఏళ్ళకే స్కూల్కు పంపించలే, చదువు రాదు. మెల్లమెల్లగా చదువుతా ఉంటే పుస్తకాలన్నీ కొన్ని చదవచ్చు కానీ రాసుడు రాదు. ఒక బ్యాంకు పోతే అటు ఇటు సంతకం పెట్టుడా 3 అక్షరాలు నేర్చుకున్నా. అట్లా కానీ చదవచ్చు, పుస్తకాలు చదువుతా. కొన్ని గొట్టున్నాయి తప్పులు పోతాయి కానీ మామూలుగా చదువుతా. స్పెషల్గా వాళ్ళు దేని దానికి లడ్డు చేసేటోళ్ళు లడ్డే చేస్తారు, కార చేసేటోళ్ళు కారనే, మురుకులు చేసేటోళ్ళు మురుకులే, సకినాలు 20 మంది చేస్తారు, వాళ్ళే సకినాలే చేస్తారు. చెక్కలు చేసేటోళ్ళు 20 మంది ఉంటారు, వాళ్ళు అవే చేస్తారు. అరిసెలు చేసేటోళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు అవే చేస్తారు. ఎవి చేసేటోళ్ళు అవే చేస్తారు ఐటమ్స్. దీనికి అదే కడాయి పెడతాం. అందుకొరకు ఇన్ని రోజుల బట్టి బిజినెస్ నడుస్తుంది అట్లా. సో ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు నడుస్తుంది, కాకపోతే మీరు 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరేం చదువుకోలేదు, ఊరు నుంచి వచ్చిండ్రు, హైదరాబాద్లో చేస్తున్నారు. సరే కేసీఆర్ అక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో తెలంగాణ సంబరాలు పెట్టిండ్రు కాబట్టి అక్కడ తెలిసింది. ఆ కేసీఆర్ దాకా పోవడానికే మీకు చాలా టైం పట్టింది కదా. ఒక సావిత్రమ్మ ఉన్నారు, సావిత్రమ్మ తెలంగాణ పిండి వంటలు చేస్తారు, తెలంగాణ వంటకాలు చేస్తారు అని అక్కడికి పోవడానికి చాలా కష్టపడ్డారు కదా. అదే మేమేం కష్టపడలేదు, వారు తోలిస్తేనే పోయినాం మేము. కాకుండా ఆయనకు తెలవడానికి వారికి తెలియటానికి ఎవరు చెప్పిండ్రు మా ఇంటి దగ్గర. మనం ఇట్లాంటి ఏ బిజినెస్ చేసినా పర్లేదు, మనకి చీరల బిజినెస్ లేకపోతే ఇంకో బిజినెస్ ఎన్ని చేసినా పర్లేదు, కానీ అప్పాలు అమ్ముకోవడం అంటే దాన్ని అప్పాలు చేసి వాళ్ళకి అమ్మినా ఇప్పుడు దానికి స్వగృహ ఫుడ్స్ అని ఏదో పేరు పెట్టినప్పటికీ కూడా అంతకుముందు మీ టైంలో మీరు 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా లేవు కదా పరిస్థితులు. అసలు ఇట్లా పరిస్థితి కాదు, మా వెల్మాసులో ఈ పనే చెయ్యరు అసలు. ఎవరు అప్పాలు అమ్మారు, పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా అని అప్పుడు అందరు అననోళ్ళు లేరు. ఇక్కడ పోయి అక్కడ అప్పాలు చేసుడేంది, గడ అప్పాలు అమ్ముడేంది అని ఎవరు ఏమన్నా మన పని మనం చేస్తే తప్పులేదు కదా అన్న ఉద్దేశంగా నేను ఎవరికేం భయపడలేదు. ఇప్పుడు 100 మంది పెట్టుకున్నారు. ఇవి ఎక్కడికి పోయినా మీరు చేయబట్టే, మీ పేరు చేయబట్టే మేము ఇట్లా పెట్టుకున్నాము, లేకుంటే మాకు అప్పాలు ఏం తెలుసు అని. ఒకరు ఇక్కడ 2 సంవత్సరాలు మా దగ్గర పనిచేసిపోయినరు, ఇప్పుడు హన్మకొండలో పెట్టుకున్నారు. మాకంటే మంచిగా నడుస్తుంది, చాలా పెద్దగా ఉన్నదా అక్కడ, చాలా బాగా నడుస్తుంది వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ఇంకా మాకంటే మంచిగా చేస్తుండ్రు, పలుసగా చేసి అట్లా చేస్తుండ్రు మనకంటే. వాళ్ళు ఇప్పుడు ₹1 కోటి ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, మస్తు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ అప్పాల షాపులు పెట్టుకున్న వాళ్ళు అందరూ. ఇక్కడ మా చుట్టాలే 20 మంది పెట్టుకున్నారు. అప్పుడు ఆ టైంలో స్టార్ట్ చేయడం అంటే కష్టం అనిపించలేదు? నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా, దీనికి కావాల్సిన ఇంత బిజినెస్ చేసుకోవాలి, లేకుంటే ఈ మిషన్లు కొనుక్కోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, ఒక షాపును పెట్టాలి, దానికోసం పనోళ్ళు ఇంతమంది ఉండాలి అనుకున్నప్పుడు ఇంతమంది ఉండాలి అని ఎక్కడ మేము అప్పుడు చేయడము, ఆ 3 గ్లాసుల బియ్యం సకినాలు చుట్టి చేయడమే కష్టం ఉండే. ఇంత పెద్దగా అవుతుందని ఎట్లా ఆలోచించటం, ఇది భగవంతుని దయా, ఇదంతా ఇట్లా చేయడం మనతోటి అవుతుందని అనుకున్న పని కాదు కదా. అవును కదా. ఇప్పుడు చూస్తూ ఉంటే నాకే అనిపిస్తుంది భగవంతుని దయా అని. ఒక రేకుల షెడ్డు చిన్నగా ఉంటే చాలు, అందులో 10 మందిని వర్కర్స్ని పెట్టుకొని తెలంగాణ పిండి వంటలు ఎప్పటికీ చెయ్యాలి అన్న కోరిక ఉండే. అది ఇట్లాంటిది ఇంత పెద్ద ఇల్లు ఇది అయింది కదా అని సంతోషం. మామూలుగా అప్పుడు అన్ని స్వగృహ ఫుడ్స్ అనేవి ఎక్కువ ఉండేవి కదా, అందులో మీరు కేవలం తెలంగాణ పిండి వంటలు ఆ పేరు పెట్టాలి అట్లా అని ఎట్లా అనిపించింది మీకు? ఎందుకో బాగుంటుందయ్యా, మనం చెయ్యాలి అన్నది కూడా ఎవరు చెప్పింది కాదు. అది ఎందుకో ఇక్కడికి వచ్చినాక అట్లా పెట్టాలి అని అంటే, మా బావగారు కొడుకొక్కరు ఉన్నారు ఇక్కడ, వారు అప్పుడు ఢిల్లీలోనే ఉందరు.
ఉంటే వారు ఏం చేసిండ్రంటే, చిన్నమ్మ మీరు ఇట్లా షాప్ పెడితే ఇప్పుడు ఢిల్లీలో మహానాడు నడుస్తుంది, టీడీపీ వాళ్ళది. మహానాడు నడుస్తుంది, మహానాడుకు మీరు అన్ని చెయ్యండి, అక్కడ పెట్టి మన ఫోన్ నెంబర్ ఇద్దాము, మీకు ఆ ఫోన్ల ద్వారా అన్ని ఆర్డర్స్ వస్తాయని చెప్పిండ్రు. చెప్తే నేను క్వింటల్ పెసర్లు తెప్పించి ఓ 2-3 క్వింటల్ టమాటాలు పచ్చడి, ఓ క్వింటల్ బెల్లం పాకం బట్టి అరిసెలకు, మానాడు అంటే పెద్దగా ఉంటుంది కదా, అక్కడ ఏపీ భవన్ దగ్గర పెడదామని చెప్పిండ్రు. అన్నీ తయారు చేసినాం. తుఫాన్ వచ్చింది, మానాడు బంద్ అయింది. ఎప్పుడైంది ఇది? మేము షాప్ పెట్టక ముందు అప్పుడే ఇది స్టార్ట్ చేసేటప్పుడు. అయినాక ఇక లేబర్ ఉంటారు కదా కింద, వాళ్ళకు 5 రూపాయలు పచ్చడి, 2 రూపాయలకు అరిస, రూపాయికో లడ్డు అన్నట్టు అట్లా లేబర్కి అమ్మేసినాం మొత్తం. ఇక అట్లే స్టార్ట్ చేసినాం అప్పటి. ఇక ఆ తర్వాత మహానాడు కోసం చేయలే, హైదరాబాద్లో కూడా ఎక్కడ ప్రోగ్రాంలు అయినా షాపులు పెట్టినాము. ఇప్పుడు తెలంగాణ జూన్ 2కు 4-5 సంవత్సరాల కింద ట్యాంక్ బండ్ కింద అప్పుడు పెట్టినాము. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ షాప్ పెట్టేది. మొన్న సిద్దిపేటలో కదా ఏదో చెరువు, కోమటిరెడ్డి చెరువు, ఆ చెరువు కాడ కూడా పెట్టినాం. ఒకరోజు అక్కడ తీసుకు ఎక్కడే ప్రోగ్రామ్ అయినా పెడతాం. ఓ 4 లేబర్ని తీసుకుపోతా, ఆడ కూర్చుంటాను నేను. వాటిగా ఇక ఎట్లా అంటే వద్దు ఎందుకన్నా కానీ ఏదో పని మీరు ఉండాలి అనేది అక్కడ చేయాలి. మనం అక్కడ ఉంటే అది వేరే ఉంటుంది కదా, ఎందుకన్నా కానీ పోతా, అక్కడ ఉంటాను. మీరు సావిత్రమ్మ, మీ కోడలు రేణుక, మరి శ్రీదేవి అని పెట్టినరు పేరు? శ్రీదేవి అంటే మా అయ్యగారితోటి మేము షాప్ పెడదాం అనుకుంటున్నాము, ఇట్లా ఏదైతే పేరు బాగుంటుందని అడిగిన. అడిగితే మా గురువులయ్య గారు దేవి అని పెట్టుండ్రమ్మా అని చెప్పిండ్రు. చెప్తే ఇక్కడికి వచ్చినాక పూజ కొరకు అయ్యగారిని తీసుకొచ్చుకున్నాము. అయ్యగారు చెప్పిండ్రు ఒట్టి దేవి బాగుండదమ్మా, శ్రీదేవి అని పెడితే బాగుంటుందని చెప్పిండ్రు. శ్రీదేవి అని పేరు పెట్టినాం షాప్ పేరు. పెట్టినాక మా రేణుక పేరు అందరూ శ్రీదేవి అని అంటారు. షాప్లోకి ఎవరు వచ్చినా శ్రీదేవి ఉన్నారా అని అడుగుతారు. రేణుక అని ఎవరికో పాత వాళ్ళకే తెలుసు. అదే మీ పేరు? అదే దేవుడి పేరు అని శ్రీదేవి అని అయ్యగారు చెప్తూనే పెట్టినాం ఆ పేరు. పుట్టి దేవి బాగుండదు, శ్రీదేవి అయితే బాగుంటది అని చెప్పి. మీ పేరేమో సకినాల సావిత్రమ్మ, మీ కోడలి పేరేమో శ్రీదేవి. సకినాలు బాగా చేస్తానని మా చుట్టాలే ఉన్నారు ఒకరు. అత్తయ్య మీరు మీకు ఎట్లా ఆలోచన వచ్చింది, ఎట్లా చేసిండ్రు అన్నీ ఇట్లనే అడిగి ఓ బుక్లో రాసిండ్రు. సకినాల సావిత్రమ్మ, వీరికి సకినాలు చేస్తే వీరి బాగుంటాయని వారు రాసిండ్రు. అప్పటి నుంచి అట్లా. ముందు మీరు ఇప్పుడు చేస్తాము, ఇట్లా మన తెలంగాణ పిండి వంటలు చేస్తాము, ఇవి చేసి ఇట్లా దీని బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తాము అన్నప్పుడు నవ్విండ్రు కదా, వద్దన్నారు కదా. ఆ ఊరికి ఇక్కడ నుంచి ఊరికి పోయి అక్కడ పట్టణంలో అమ్ముకుంటారా, అప్పాలు అమ్ముకుంటారా అన్నోళ్ళు. ఆ తర్వాత సకినాల సావిత్రమ్మ, శ్రీదేవి తెలంగాణ పిండి వంటలు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది? ఇప్పుడు అందరూ ఎక్కడికి పోయినా మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించిండ్రు, మీరు చేసింది ఎంత మంచి పని, మీలాంటి వాళ్ళు 10 మంది ఉండాలి అట్లా అని అందరు ఎక్కడికి పోయినా అంటారు. మీరు చేయబట్టే మిమ్మల్ని చూసే ఇట్లా చేస్తామని, మీకు దండం పెడితే మాకు ఆశ్రోషణ ఇయ్యండి. కొన్ని షాపులలో నేనే ఇనాగ్రేషన్ చేసిన, రిబ్బన్ కటింగ్ నేనే, అవి మస్తు నడుస్తున్నాయి ఇప్పుడు. అట్లా చేసిన ఇనాగ్రేషన్ చేసిన షాపులు కూడా చాలా నడుస్తున్నాయి. మా షాప్ కంటే మంచిగా నడిచే షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మేము 3-4 షాపులలో ఫస్ట్ పొత్తే, తర్వాత ఎవరికి వాళ్ళే అయిపోయినారు. స్టార్టింగ్లో అయితే అట్లా కలిసే చేసినాము. చేసినా కానీ భగవంతుందయ్యా, ఎవరిది వాళ్ళే కష్టపడతారు చేసుకుంటారు, మనకి ఎందుకు. మా పిల్లలు మాకు మంచిగా ఉంటే చాలు, దేవుడు ఉన్న కాడికి చాలు. మనిషికి ఒక దగ్గరకు తృప్తి లేదు, ఎంత ఉన్నా తక్కువనే మనకు. ఇప్పుడు ఈ 100 మంది పని చేసినా ఇంకింతమంది, ఇంకా కొంచెం బిజినెస్ పెంచితే బాగున్నా అని మా మనమడు ఉన్నాడు కదా, అన్నీ వాడే చూసుకుంటాడు. ఇప్పుడు వేరే అన్నీ పోతాయి కదా, ఆన్లైన్ బిజినెస్లు. అమ్మ ఇప్పుడు ఇన్ని చేసిండ్రు కదా, ఇంకా ఏమన్నా చెయ్యాలనేది ఏమన్నదా? ఇవి ఉన్నది సక్సెస్ అయ్యి మంచిగా ఉంటే చాలు, ఇంతకంటే ఎక్కువ చేసేది ఏమున్నది. కానీ నాకేందంటే ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు అన్ని రకాల పిండ్లు, కారపొడి, పసుపు, మసాలాల పొడిలు తయారు చేసి అన్ని షాపులకు సప్లై చేయటానికని ఒక పెద్ద వ్యాన్ తీసుకున్నాము. అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు ఈ అప్పాలే అందుతలేవు చక్కగా. ఈ 100 మంది ఉన్నా ఇవే చేయలేకపోతాను. ఇక అవన్నీ ప్యాకింగ్ సప్లై చేయడము ఏడవుతుంది.
ఇంకెవరన్నా ఎక్కువ మందిని పెట్టి అట్లా చేద్దామంటే బాగుంటుంది, చెయ్యాలి అన్న ఉద్దేశం. వ్యాన్ ఒకటి పెద్దది కొన్నాము, మనకు ప్లేస్ కూడా ఉన్నది కదా, ఇప్పుడు మీరు చూసిండ్రు కదా అక్కడ ఒక హాల్లో అట్లా పెట్టి ప్యాకింగ్ చేస్తే అయిపోతుంది అని. ఇప్పుడు రోజుకి ఎన్ని చేస్తారు పండుగలప్పుడు? ఎంత ఆర్డర్ వస్తుంది మీకు? మాకు ఒక పండుగలప్పుడు చాలా ఆర్డర్ వస్తాయి. దీపావళికి కూడా ఒక్కొక్కరు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కరు 3-4 లక్షలు ఆర్డర్ ఇస్తారు. టైంకు అన్నీ 11 రకాలు కిలో కిలో చేసి ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి ఇవ్వాలి. 100 డబ్బాలని 200 డబ్బాలని అట్లా ఇస్తారు. చాలా కష్టమవుతుంది. రాత్రి 12 గంటల దాకా కూడా ప్యాకింగ్ చేస్తారు పిల్లలు. ఎక్కువ డబ్బులు ఇస్తాం కానీ ఇచ్చినా కానీ అప్పుడు చాలా కష్టమవుతుంది పండుగలకు అందటానికి. అవును, మేము చేస్తే ఏం చేస్తాం కానీ ఇక వాళ్ళు వర్కర్స్ అందరు పొద్దున వస్తారు, చేస్తారు పని. వర్కర్స్ మాకు చాలా మంచోళ్ళు, మంచిగా చేస్తారు పని. పండుగలప్పుడు వాళ్ళకు కూడా ఏ పండుగ అయినా మనం ఏమి ఐటమ్స్ చేసుకుంటామో అవి చేసి పెడతాం. ఎన్ని రకాల ఐటమ్స్ చేస్తారు మొత్తం మీరు రోజుకి? మా దాంట్లో ఒక 56 రకాలు ఉంటాయి. 56 రకాలు. ఒక సున్నుండలే 10 రకాలు చేస్తారు. మినపప్పు, పెసరపప్పు, ఇవన్నీ మినపప్పు, పెసరపప్పు, అవసర లడ్డు, అన్ని రకాలు ఇవ్వాలి. ఇప్పుడు అన్ని మిల్లెట్ లడ్డు అని వస్తుంది కాబట్టి అన్ని లడ్డూలు వెరైటీ చేస్తూనే ఉంటారు. నల్ల నువ్వుల లడ్డు కూడా చేస్తారు రోజు. అన్ని రకాలు చాలా చేస్తారు. బియ్య పిండితోటి, పెసరపిండితోటి, మినపపిండితోటి అవసర లడ్డు అని చేస్తారు, రవ్వ లడ్డు అని చేస్తారు, రకరకాలు చేస్తారు. ఈ కారపూసలు కూడా 3-4 రకాలు చేస్తారు. బియ్య పూస చేస్తారు, దొడ్డు పూస, ఓమ పూస అని చేస్తారు, మురుకులు చేస్తారు. అందులోనే 5-6 రకాలు ఉంటాయి. అట్లా వెరైటీలు బాగా చేస్తారు. ఇప్పుడు ఎంత మంచి చేసినా, ఎంత టేస్టీగా ఉన్నా కానీ ఆ క్వాలిటీ అనేది ఉండాలి కదా. ఫస్ట్ క్వాలిటీ చూస్తారు, మంచి నూనె వాడుతున్నారా లేకుంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అక్కడ ఎట్లా చూస్తారు మరి మీరు? మేము ఆయిల్ ఏ కడాయికి ఆ కడాయి పెట్టి వాళ్ళ సాయంత్రం దాకా కాల్చినాక రేపు పొద్దున ఆయిల్ తీసేసి కడాయి తోమి పెడతారు. ఆయిల్ అంతా సగం రేటుకు బయట అమ్మేస్తాం. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కపోయిన వాళ్ళు 4 రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటారు కదా. ఒక రోజుతో అయిపోయేది కాదు కదా, అదే చేద్దాం. 25 ఏళ్ల నుంచి ఉంది కదా అట్లా వెరైటీ అట్లా మంచిగా ఉండాలి అని చేస్తాం. చాలా ఆయిల్ అట్లా వాడుతున్నాం కాబట్టి మాకు ఇట్లా ఫ్రెష్ ఆయిల్ వాడు, కడాయి దేంది దానికి పెట్టుడు. మీరు ఎట్లా చేస్తారంటే ఎట్లా లేదు, ఆయిల్ ఎక్కువ పోసుడు, పెద్ద మంట, దాంట్లో కరకర మంచిగా వస్తాయి. మా ఇంట్లో అయితే ఎందుకు రావంటే మనం కొంచెం నూనె పోసి చేసుకుంటాం కదా, ఇంట్లో వేస్తే పెద్ద స్టవ్లు ఉండవు, మంట అట్లా. అందుకొరకని మనకు 2 డబ్బాల నూనె పోస్తారు. ఇది ఇప్పుడు మీరు చూసిండ్రు కదా అక్కడ అంత నూనె పోసి పెద్ద మంట మంచిగా కరకర ఉంటాయి. ఎట్లా చేసిన బిల్లపాలు ఇంత దొడ్డు మిషన్ మీద ఒత్తిడి అందులో ఒక 10 చాట్లు వేస్తారు. ఒకసారి 5-6 కిలోలు ఒకటేసారి వచ్చాయి. అవును, అది పెద్ద మంట కాబట్టి కరకర వస్తాయి. దాంతో ఫ్రెష్ ఆయిల్, పెద్ద మంట, దానికి చేసేది వేరే ఏం లేదు. అట్లా కాకపోతే పిండి కొంచెము వాళ్ళు కలిపేటప్పుడు ఒక రోజు అట్లా కలిపితే కొంచెం ఎర్రగా వస్తాయి, కొంచెం కట్టుకుపోయినట్టు ఉంటాయి. పిండి మామూలుగా గట్టిగా ఉంటే మంచి కరకర ఉంటాయి. ఒక ఎక్కువ లూజు కలిపితే కొంచెం గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు వీటి కోసం అన్ని మెషిన్లు తీసుకొచ్చిండ్రా? అన్నిటికీ కలపటానికి మిషన్లు ఉన్నాయి, దేని దానికే ఉన్నాయి. సకినాల పిండి చేయితోటి కలుపుతారు, మిగతా అన్ని మిషన్లలోనే వేస్తారు. ఏ పిండి అయినా, మురుకుల పిండి అయినా, ఇప్పుడు ఆ మురుకులు చూసిండ్రు కదా అక్కడ, ఆ పిండి అన్ని మిషన్లే. కలుపుడు ఏవి లేదు, కష్టం కదా. కరియాల పిండి, భక్షాల పిండి అన్నీ మిషన్లోనే వేస్తారు. సో 56 రకాలు రోజు చేస్తూనే ఉంటారా? రోజు చేస్తూనే ఉంటారు. ఏ ఐటమ్స్ లేకపోతే ఆ ఐటమ్స్ చేస్తారు. గవ్వలు చేస్తారు కదా, కొన్ని శర్కర పాకం పెడతారు, కొన్ని బెల్ల పాకం పెడతారు. అట్లా అంటే మామూలుగా ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి దాంట్లో ఏదో కలుపుతారంటారు కదా, అట్లాంటి ఏం కలపం మేము. ఏ పిండిలో కానీ పచ్చళ్ళలో కానీ ఎప్పటికప్పుడే పెడతాం కానీ వెరైటీ అదేం కలుపుతారో మాకు తెలియదు. పాడే ఎవరైనా చెప్తే కలుపుతాం కావచ్చు, అది వేస్ట్ కాకుంటే ఏం కలపం. ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు తక్కువ పాడైనా బయట పడేస్తాం కానీ అది కలుపుడు తెలియదు. ఇప్పుడు సారే పెళ్ళిళ్ళకు సారె కోసం కూడా వచ్చి తీసుకుపోతారు కదా? సారె అంటే మస్తు మంది తీసుకుపోతారు. సారెలు ఒక్క రకం, అన్నిటికీ తీసుకుపోతారు ఏ ఫంక్షన్లకైనా కానీ. ఇప్పుడు ప్రతిదీ శ్రీమంతానికని, బర్త్డే కానీ,
ఒడి బియ్యం కానీ ఓడి బియ్యం పోస్తే అని ఒక రకాలు ఒక్కొక్కరు 5 రకాలు 9 రకాలు 11 రకాలు 15 అట్లా వరుసలు సకినాలు చుట్టుడు ఆఖరికి 35 చుట్లు లాస్ట్ మా దగ్గర చుట్టుడు అన్నిటికంటే పెద్ద 35 చుట్లు సకినాలు చేసేది అంత పెద్దవి చేస్తారు. ఓకే, ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి సావిత్రమ్మ గారికి, అయినా కానీ రోజు వచ్చి చూసుకోవాలి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అని, వాళ్ళతో మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని పేరుతో పలకరించాలి వాళ్ళతో అనేది ముందు నుంచి ఇట్లనే ఉండేదా? చిన్నప్పటి నుంచి అలవాటే నాకు. అందరి దగ్గర ఊర్లో ఫంక్షన్లు అయితే కూడా ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా వంటలేదాకా ఆడ కూర్చొని చేసేదాన్ని పని. అట్లా ఎందుకు అందరు మంచిగా తయారైతే నువ్వు వంటల కాడ కూర్చుంటావు అని అన్నా కానీ అట్లా ఎందుకు తినేది మనం పెట్టే భోజనం మంచిగా ఉండాలి. అవును, అక్కడ ఉండి చూస్తే వాళ్ళు కలిపినా మనం చెప్తే మంచిగా చేస్తారు కదా అని ఇంట్రెస్ట్గా ఆ వంటల దగ్గరనే ఉండేది. మేము వెల్మా సూషన్లో సామూహిక వివాహాలు చేసినాం జగిత్యాలను. ఓకే, చేస్తే ఏంటంటే వాళ్ళు ఏం లేదు, ఒట్టిగా ఇట్లా బీద వాళ్ళు ఉంటారు కదా, ఒట్టిగా మామూలుగా టైంకి వచ్చుడే పుస్తే మట్టెలు అయ్యగారు పందిరి అంతా మేమే చేసి మేమే వంటలు చేయించేవాళ్ళం. ఫస్ట్ 3 పెళ్ళిళ్ళు అయినాయి. 5 ఏండ్లు చేసినాం. 5 ఏండ్లు చేసినాక బంద్ చేసిండ్రు. ఊకే వాళ్ళని బతిమిలాడాలి, పిలుచుకురావాలి, చెయ్యాలి, టైం దాకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు రాకపోతే టెన్షన్ ఎవడు పడతాడని 12 పెళ్ళిళ్ళు చేసినాం ఒకసారి. 12 పందిర్లు వేసి ఏ ఊరు పేరు ఆ ఊరు పేరు పిల్లగాని ఫోటోలు పెడితే వాళ్ళ చుట్టాలు వచ్చి ఆ పందిరి మీదట కూర్చుండు. అంత వంటల కాడ ఉండి చేయించేది. ఇప్పుడు మళ్ళీ మీరు పుట్టిన ఊర్లో కళ్యాణ మండపం కట్టిస్తున్నారని తెలిసింది. మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను పుట్టిన జాగల మా తాత కట్టిన ఇంట్లో మేము 10 మందిమి, మా అమ్మకు పిల్లలం. 10 మందిలో నేను ఒక్కదాన్నే తాత కట్టిన ఇంట్లో పుట్టిన. మీరు పెద్దనా చిన్ననా? మూడోది. అయితే మా తాత కట్టిన ఇంట్లో నేను పుట్టిన. ఆ జాగ మంచిది, పుట్టిన జాగ మంచిది. ఇంతమంది తెల్లారులేస్తే ఇట్లా ప్రేమగా ఉండు అంటే ఆ జాగ మంచిది, ఏదన్నా ఒకటి చెయ్యాలి అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఉన్న ఊర్లో ఒక మంచి పని చేయాలి అని అనుకున్నా. మా తాత కట్టిన ఇల్లు వేరే గౌడ్స్కి అమ్మేసిండ్రు. అది ఈ సినిమా చూసినాక అక్కడ పోయి అడిగిన అమ్ముతారా మరే అని. నేనెందుకు అమ్ముతామా, మానకొండూరులో మంచి ఇల్లున్నది అమ్ముకుంటా కానీ మంచి సెంటర్ అనమాట ఆ జాగా. నేను అమ్మ అన్నాడు వాడు. అప్పుడే కూరుకున్నాక 2 సంవత్సరాలకు మళ్ళీ వాడే చెప్పంపిండు, మీ అక్కయ్య కొంటా అన్నారు, కొంటారా మరే అని. ఎవ్వరికి చెప్పకుండా కొన్నాం. అది సైలెంట్గా పోయి కొనుక్కున్నా. 3 లక్షలకు వనికి అమ్మితే 16 లక్షలు పెట్టి కొనుక్కున్నాం. మళ్ళీ కొన్నారు. కొన్నాక మా బాబుకు కోడలకు చెప్పినాం. మొదలు చెప్తే పల్లెటూరులో ఎందుకు అని. అది మేము ఏదో 50 లక్షలు 30 లక్షలకు అవుతుంది అనుకున్న ఇల్లు. అక్కడ మామూలుగా ఫంక్షన్ హాలే కదా, గోడలు స్లాపులు ఉంటాయి అయిపోతాయి అని అనుకుంటే ఏంటంటే ఇప్పుడు అది ₹1,00,00,000 పైన అయిపోతుంది మొత్తం అన్ని కట్టితే. 3 అంతస్తులు కడుతున్నాము, కింద పైన మేము ఇక్కడ పైన ఉండటానికి కడతా ఉంటే బాబు ఉండి ఇప్పుడు లొల్లి పెడతాడు. నువ్వు నేను పుట్టిన జాగా అని లేదు మొదలు పెట్టినవు, నువ్వు ఆ జాగలో పుట్టకుండా మంచుకుడిపోవు కదా అంటే ఇంతమందికి ఇదంతా ఉపాధి ఎట్లా కలుగుతుందిరా, ఆ జాగా మంచిదే పట్టుకొని. ఎన్టీ రామారావు సినిమాలో పాట పాడతాడు చూడ, ఏ తల్లి నిన్ను కన్న భూమి గొప్పదిరా అని. అదే ఆ భూమి గొప్పది మా అమ్మకి అన్నది, కానీ భూమి మంచిది. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాము, ఇంత పేరు 1000 మందికి సప్లై. మనం పండగలప్పుడు 1000 మందికి మనం చేద్దామంటే అవుతుందా? ఇది మన చేతులు ఉన్న పని. అదంతా భగవంతుని ఉంటే అవుతుంది. పిల్లలతోటి అదే అంట, మనం చేద్దామంటే అయ్యేది కాదు, అంతే ఆయన అనుకుంటా. అవును, భగవంతుని దయ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఏదో నేను చిన్నప్పటి నుంచి నాకు అట్లా అందరి ఇళ్ళలో వంటలు చేసుడు పని చేసుడు అది ఇంట్రెస్ట్ అనుకోండి, అట్లా చేస్తాను నేను. వెల్మా సూషన్ పెళ్ళిళ్ళు కూడా 5 సంవత్సరాలు. అవును, తెల్లవార్లు నిద్రపోకుండా వంటల కాడ ఉండి చేసేది. మళ్ళీ మనం మాట్లాడుకుందామమ్మా, మీరు చేసే సకినాలు అవన్నీ కూడా చూడాలి, మేము ఎట్లా చూడతారు ఏంది అనేది చూద్దాము, మనం పోదాం, మళ్ళీ మాట్లాడుకుందాం, ప్రతి సంవత్సరం ఇట్లా కలుసుకుందాం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మంచిది, సంతోషం అడిగినందుకు. థ్యాంక్ యూ అమ్మా.